ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? ఎక్కడికి వెళ్తున్నాం చెప్పు చెప్పు. అంటే నేను కూడా వస్తుంది కదా, నాకు తెలియదు. నువ్వు చెప్పు. మా అన్నయ్య హాస్టల్కి వెళ్ళి అటు నుంచి అవుటింగ్కి వెళ్తున్నాం బయటికి. వీళ్ళిద్దరు ప్లాన్ చేసుకున్నారు ఇప్పుడు. నేను అన్నయ్య ప్లాన్ చేసుకున్నాం. హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా అండి? మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది, మేము మా బాబు హాస్టల్కి వెళ్తున్నామండి. పాపం వాడు హాస్టల్లో ఉంటాడు. ఇవి గంగా వాటర్ అంటారు. త్రివేణి సంగమం నుంచి తెచ్చిన వాటర్. డాడీ కుంభమేళా పోయినాడు, సో ఈ వాటర్ అన్నయ్య దగ్గరికి తీసుకొని వెళ్తున్నాము. ఎక్కడ పోతున్నావు చెప్పు, ఎక్కడ పోతున్నావు? అన్నయ్య అన్నయ్య ఇదేనండి వాడి కాలేజ్ బిల్డింగ్, అలా కనిపిస్తుంది. అదే అందులోనే కాలేజ్ అండ్ హాస్టల్ రెండు అందులోనే వచ్చేస్తాను. చూడండి, వాళ్ళ చిన్న చెల్లని ఎత్తుకున్నాడు. వాళ్ళకి అన్నయ్య కనిపిస్తే ఎంత హ్యాపీయో. ఇది వీళ్ళ కాలేజీలో బ్యానర్ అండి. ఇది లాస్ట్ ఇయర్ వాడు ఇంటర్, ఇప్పుడు సెకండ్ ఇయర్. ఇది ఫస్ట్ ఇయర్ అండి. ఫస్ట్ ఇయర్లో వాడి గ్రూప్లో వాడు సెకండ్ వచ్చాడు వాళ్ళ కాలేజ్లో. ఇదేంటంటే వాడు తెలంగాణలో 47th ర్యాంక్ వచ్చాడండి క్లాట్లో. నేను ఎప్పుడు వాడి దగ్గరికి వెళ్ళినా బ్యానర్లు చూసుకుంటూ ఒక పావు గంట మురిసిపోతూ ఉంటానండి. అంతే కదండి, ఇప్పుడు మన పిల్లలు ఏదైనా సాధించినప్పుడే కదా మనకు కూడా ఆనందం. అందుకని చెప్పేసి, ఎందుకంటే మళ్ళీ మా దాంట్లో అటు 7 తరాలు ఇటు 7 తరాలు ఎవరమన్నా అట్లా బ్యానర్ ఎక్కుతామో ఎక్కమో తెలియదు కదా, ఉన్నప్పుడే చూసుకోవాలి. అసలు వాడిని ఎప్పుడు అవుటింగ్ తీసుకురాలేదండి. వాడిని 2 yearsలో 2 times తీసుకొచ్చాను. ఇది సెకండ్ టైం. ఫస్ట్ టైం వాళ్ళ చెల్ల బర్త్డే అప్పుడు వాడికి రావడానికి వీలు పడలేదు, అప్పుడు ఒకసారి తీసుకొచ్చడం. ఇది ఒకసారి అంతే, ఎక్కువ తీసుకురాము ఇప్పుడు కూడా. ఎందుకంటే వాడి కాలేజీలో హాస్టల్లో ఏంటంటే చికెన్ పెట్టట్లేదండి. ఇప్పుడు బర్డ్ ఫ్లూ ఉంది కదా, అందుకని చెప్పేసి 1 month నుంచి చికెన్ పెట్టట్లేదట. వాడు మమ్మీ ఇక్కడ చికెన్ పెట్టట్లేదు, నాన్ వెజ్ పెట్టట్లేదు, ఈరోజు అవుటింగ్ వెళ్దాం. అసలు వాడు అడగడు అవుటింగ్ అని అన్నాడు. మటన్ పెట్టారు కదా హాస్టల్లో, అందుకని చెప్పేసి ఇక్కడ జ్యూసీ మటన్ మండి చెప్పామండి ఆర్డర్. మా చిన్న పొట్టి చూడు, అస్సలు ఒక్క దగ్గర ఉండదండి. ఇంకా వాళ్ళ అన్నయ్య కనిపిస్తే ఇంకంతే. మేము ఆల్రెడీ ఇంట్లోనే లంచ్ చేసి వెళ్ళామండి. మేము లంచ్ టైంలో వెళ్ళాము కదా, లంచ్ చేసే వెళ్ళాము. ఏంటంటే వాడి కోసం అని చెప్పేసి వెళ్ళినాము, ఆర్డర్ ఇచ్చిన. అందుకే కొంచెం ఒకటే ప్లేట్, అంటే ఇది కూడా 1500 అంటండి ఆ ప్లేట్కి. దానికి 1500 అంటే వామ్మో అనిపించింది నాకైతే. కానీ తప్పదుగా, వాడికి ఇప్పుడు 6th నుండి ఎగ్జామ్స్ అండి. ఇంకా వాడు ఎగ్జామ్స్ తర్వాతే వచ్చేస్తారు డైరెక్ట్. ఇంకా వాడు అప్పుడే డిగ్రీ అండి బాబోయ్. అసలు ఎంత తొందరగా పెరిగిపోయాడు వాడు. ఇప్పుడు ఇంత పెద్దగా అయిపోయాడు అనిపిస్తుంది. వాడు నాకంటే పెద్దగా అయిపోయినాడు. ఒక్కొక్కసారి చూస్తే అమ్మ పిల్లలు ఎంత ఫాస్ట్గా పెరిగిపోతున్నారు అనిపిస్తుంది అండి. వాడిని ఫోటో తీస్తున్నాం అనుకుంటుండ్రు, వీడియో తీస్తున్నాం అందలేదు. అందుకే అమ్మ నువ్వు ఏం చేస్తున్నావు అని వాళ్ళ చెల్లిని అంటుండు. వాడికి ఏంటంటే ఇష్టం లేదని కాదు కానీ వాడికి సిగ్గు అండి బాగా. వాళ్ళ డాడీకి వాడికి చాలా సిగ్గు. ఈరోజు వాళ్ళ డాడీ రాలేదు కాబట్టి మాకు ఇంత ఫ్రీగా వీడియో తీసుకోవడానికి వచ్చిందండి. వాళ్ళు అస్సలు వీడియోలో రావాలంటే సిగ్గుపడతాడు. మళ్ళీ వాడు వీడియో తీస్తాడు, సూపర్ తీస్తాడు మమ్మల్ని. అసలు ఈ యూట్యూబ్ పెట్టించింది వాడండి నాకు. ఎందుకంటే వాడు హాస్టల్ వెళ్ళేటప్పుడు వాళ్ళ చెల్లె నేను బాధపడతామని చెప్పేసి ఇది ఒక టైంపాస్ లాగా పెట్టించాడండి వాడే. వాడు నా కొడుకు అనే కంటే నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పొచ్చండి. నేను ఏదైనా వాడితో షేర్ చేసుకుంటానండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.